హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గరం గరం ముచ్చట్లు. తెలుగు ప్రేక్షకుల కోసం మార్చి 28న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైన సినిమా రాబిన్హుడ్. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఇందులో క్యామియో రోల్ చేయడం సినిమాకు మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ అవ్వడంతో పాటు ఇంటర్నల్ టాక్ కూడా లీకైంది. కామెడీ, యాక్షన్, ఇంటర్వెల్ ట్విస్ట్, స్క్రీన్ ప్లే, డేవిడ్ వార్నర్ క్యామియో ఇవన్నీ సినిమాకు హైలైట్ అవుతాయని చెప్పుకుంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా కామెడీతో నిండిపోయిందని, నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని టాక్. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయని సమాచారం. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, అదే సినిమాకు కీలకమైన మలుపుని ఇస్తుందని టాక్. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు యాక్షన్, ఎమోషనల్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారని టాక్. ప్రీక్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని, నితిన్ పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ 3 నిమిషాల పాటు కనిపిస్తారని సమాచారం. అయితే కేవలం 3 నిమిషాలే కాకుండా ఆయన పాత్రను ప్రేక్షకులు ఆసక్తిగా ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారని టాక్. సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. బీజీఎం, పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వెంకీ కుడుముల తన మార్క్ స్క్రీన్ ప్లే అందించాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సినిమాకు ఇప్పటివరకు పాజిటివ్ బజ్ ఉంది. కామెడీ, యాక్షన్, ఇంటర్వెల్ ట్విస్ట్, డేవిడ్ వార్నర్ క్యామియో ఇవన్నీ సినిమాకు బలంగా నిలుస్తాయని భావిస్తున్నారు. గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన భీష్మ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్లో విజయం సాధిస్తుందా? సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.